నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇటు దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి ఒక పార్టీ పుట్టుకొచ్చింది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దీనికి సంబంధించి అసలు ఈ పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు, ఈ పార్టీ అంటే ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేకపోతే ట్విట్టర్లో ఈ అకౌంట్ పెట్టినంత మాత్రాన ఎందుకు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఆ అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాలని చెప్పేసి దాదాపు 73 నుంచి 74 సార్లు ఎందుకు ప్రయత్నం జరిగింది, ఎందుకు ఆ అకౌంట్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా రకరకాలమైనటువంటి వాదన వినిపిస్తున్నారు. రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో మిలియన్లు సైతం కోట్లాది మంది కూడా కాక్రోచ్ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. స్వాగతించడమే కాకుండా వాళ్ళ సోషల్ మీడియా వాల్స్లో కూడా ఫొటోస్ పెట్టుకుంటున్నారు. మా మద్దతు కాక్రోచ్ జనతా పార్టీకే ఉంటుంది అంటూ కూడా యువత మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం అయితే మొదలైపోయినట్టు కనిపిస్తుంది. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుక రావడానికి కారణం అభిజిత్ దిప్కే అనేటువంటి ఒక మహారాష్ట్రకు సంబంధించినటువంటి అభిజిత్ దిప్కే. ఇతను ఆ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేశాడు. తర్వాత మహారాష్ట్ర నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో ఎంఎస్ చేస్తూ ఉన్నాడు. ఎంఎస్ చేసినటువంటి క్రమంలో అతను ఈ సోషల్ మీడియా చూస్తున్నటువంటి క్రమంలో సిజిఐ సూర్యకాంత్ ఒక దీనికి సంబంధించి యూత్ పైన అంటే ఏదైతే ఉద్యోగాలు లేని వారు పెద్ద బొద్దింకల్లా మారిపోయి సోషల్ మీడియాలో వాలిపోతుంటారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఆర్టీఐ ఏజెంట్లుగా మారి ప్రభుత్వాలను తికమక చేస్తుంటారు అని చెప్పేసి కామెంట్ చేయడంతో యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలా కదిలినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అభిజిత్ దిప్కే అనేటువంటి వ్యక్తి ఆ పదాన్ని అంటే ఒక యువతలను పట్టుకొని మీరు ఏ విధంగా బొద్దింకలను వాడతారు అంటూ కూడా పెద్ద ఎత్తున తన పైన ఫైర్ అవుతూ వీడియోలు చేస్తూ, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి అటు ఇన్స్టాలో ఇటు ఫేస్బుక్ అలాగే ట్విట్టర్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ అని ఓపెన్ చేసి దాదాపు 20.1 మిలియన్లు కూడా అది అంతపూర్తి సబ్స్క్రైబర్స్ అంతవరకు ఫాలోవర్స్ను కూడా సాధించగలిగింది. కొన్ని కోట్ల వ్యూవర్షిప్ అంటే ఈ దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ అంటే జెన్జీ రివల్యూషన్ కూడా వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే యువత మొత్తం ఏదైతే ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఈ కామెంట్స్ ద్వారా సిజిఐకి వ్యతిరేకంగా మారుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అభిజిత్ సంబంధించినటువంటి ప్రతి వీడియోకి లైక్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోస్ అన్నిటి కూడా వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పెట్టుకుంటూ వెళ్తున్న పరిస్థితి. అతను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక యువతను పట్టుకొని అంటే యువతకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది ప్రభుత్వాలు, యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళను ఆర్థికంగా ఎదిగే విధంగా కృషి చేసేటువంటి ప్రభుత్వాలు, ఈ జడ్జీలు కూడా ఈ విధంగా కామెంట్ చేయడం ఏంటి అంటూ కూడా ఏదైతే మీరు బొద్దింకలని మా పైన మాట్లాడారో అదే బొద్దింకలుగా మారి మీ ప్రభుత్వాలను కూల్చేస్తాం, మీ ప్రభుత్వాలని మొత్తం కూడా కొరికి తినేస్తామంటూ కూడా ఆ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యువత మొత్తం కూడా అభిజిత్ దిప్కే కూడా సపోర్ట్గా ఉంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇది పెట్టినటువంటి 4-5 రోజుల్లోనే మిలియన్లు సైతం దాదాపు నిన్నటి వరకు 14 మిలియన్లు ఉన్నటువంటి ఈ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఫాలోవర్స్ ఇప్పుడు 20.1 మిలియన్ దాదాపు 2 కోట్ల పైకి కూడా చేరుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే అంత యంగ్స్టర్స్ మొత్తం కూడా జెన్జీ యువత మొత్తం కూడా దీనికి మద్దతుగా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ జెన్జీకి సంబంధించిన యువత మొత్తం కూడా అతనికి సబ్స్క్రైబర్స్ అలాగే ఫాలోవర్స్ పెంచుకుంటూ పోతూ దాదాపు బీజేపీ అఫీషియల్ పేజీ కంటే అంటే బీజేపీ ఫర్ ఇండియా, బీజేపీ ఫర్ నేషన్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దాదాపు 8.7 మిలియన్స్ దానికి సంబంధించి ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ మొత్తం 4 రోజుల్లో దాటేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఫాలోవర్స్ మొత్తం 13 మిలియన్స్ ఉంటారు. దాన్ని కూడా మొత్తం దాటేసి దాదాపు 20.1 మిలియన్ వరకు కూడా చేరుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే యువత ఎంత ప్రభుత్వాలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు, ఆ యువత మొత్తం ఆ సిజిఐ సూర్యకాంత్ మాట్లాడినటువంటి మాటలను ఏ విధంగా అంటే మనస్సుకు ఏ విధంగా తీసుకున్నారు అంటూ కూడా అంటే ఈ ఫాలోవర్స్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి టార్గెట్ ఏంటి, అసలు ఆ సిజిఐ చేసినటువంటి కామెంట్స్ చెప్తాను. నేను ఓన్లీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే దొంగదారిలో సర్టిఫికెట్లు చేసుకొని అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని నేను అన్నాను అంటూ కూడా తను ఆ మాట మార్చినటువంటి పరిస్థితి చూసినాం. లేదు మీరు ఖచ్చితంగా యువతను బొద్దింకలతో పోల్చడం కరెక్ట్ కాదు, ఆ బొద్దింకలు తలుచుకుంటే ఏం చేస్తాయో, ఎన్ని ప్రభుత్వాలను కూల్చేస్తాయో అని చెప్పేసి కూడా తెలుసుకుంటారు ముందు అంటూ కూడా ఒక 5 డిమాండ్ల పేరుతో కూడా అతను దీనికి సంబంధించి రివల్యూషన్ని స్టార్ట్ చేసినప్పుడు తెలుస్తూ ఉంది.
ఇతనికి సంబంధించి ఇటు ఫేస్బుక్ కావచ్చు, అలాగే ట్విట్టర్ని కూడా దాదాపు ఈ కేంద్ర ప్రభుత్వం దాదాపు 74 సార్లు ఆ అకౌంట్ని ట్రేస్ చేసి ఆ అకౌంట్ని లేకుండా చేసేటువంటి ఆ పరిస్థితి తీసుకొచ్చింది. దాదాపు 74 సార్లు ప్రయత్నిస్తే ఈ 76వసారి దీనికి సంబంధించి ట్విట్టర్ను మాత్రం తీసేయగలిగింది కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన ట్విట్టర్ని. ఈ ఇన్స్టాగ్రామ్ మాత్రం ఏం చేయలేకపోతుంది. ఇప్పటికీ 75 సార్లు ట్రై చేసింది ప్రభుత్వం. అంటే ఇతను ఏ విధంగా దాన్ని వాడుతూ ఉన్నాడు, ఎంత అంటే ఎన్ని రకాలుగా సోర్సెస్తో దీన్ని వాడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఎంత క్రిటికల్ అయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి మోడీకి దాదాపు 101M సంబంధించినటువంటి ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ను దాటేద్దాం మనం అంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే కూడా చెప్తూ ఉన్నాడు. అంటే మోడీ అలాగే బీజేపీని దాటేసాం, కాంగ్రెస్ పార్టీని దాటేసాం, అలాగే దీనికి సంబంధించి మోడీకి 101M ఉన్నారు, ఇది కూడా మనం దాటేద్దాం ఖచ్చితంగా. మన ప్రభుత్వాలకు అసలు జెన్జీ రివల్యూషన్ అంటే ఏంది, అసలు యువత తలుచుకుంటే ఏం చేయగలవో ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చూపించాలి. అతను చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకున్నా సరే దీనికి సంబంధించి సంబంధించినటువంటి ఈ నిరసనలు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీలు అందరూ చేరండి, రండి, అందరం కలిసి ఈ దేశంపై యుద్ధం చేద్దామంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ వీడియోలన్నింటినీ కూడా ఈ యువత మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ పార్టీ ఏంటి, అసలు ఆ పార్టీ ఎందుకు పెట్టవలసి వచ్చింది, సరే పెట్టాడు ఏదో కోపంలో పెట్టా అనుకున్నాం, కానీ ఇంత పెద్ద స్పందన యువత మొత్తం అటువైపు మళ్ళుతారని ఎవరు అనుకోలేదు. దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి ఆ సోషల్ మీడియా అన్నింటినీ కూడా అన్ఫాలో చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ బీజేపీకి వ్యతిరేకంగా యూత్ మొత్తం మారిపోతుందని చెప్పేసి బీజేపీ భయపడుతున్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే చాలా 75 సార్లు అతని అకౌంట్ని హ్యాక్ చేయాలని చెప్పేసి ప్రయత్నించింది బీజేపీ. అంటే ఎన్ని విధాలుగా భయపడింది సోషల్ మీడియాకి, యువతకి అని చెప్పేసి కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన 5 డిమాండ్లు ప్రవేశపెట్టాడు. ఈ 5 డిమాండ్లు కోసం మనం అందరం పోరాటం చేద్దాం, మనం పార్టీ పెట్టుకొని మన పార్టీని అధికారంలోకి తీసుకొద్దామంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఆ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే దాదాపు 5 రోజులు గడుస్తూ ఉంది. 5 రోజుల తర్వాత 20.1M అంటే నేను ఓన్లీ వీడియో చేసిన సందర్భంలోనే 20.1M మళ్ళీ గంట తర్వాత ఈ వీడియో రిలీజ్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఇంకా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. రోజు రోజుకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉన్నారు. ఫాలోవర్స్ పెరగడమే కాకుండా వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో అభిజిత్ దీప్కేకి అందరం సపోర్ట్గా ఉందాం, అందరం సపోర్ట్గా నిలుద్దాం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనకు ఒక వేదిక లేకుండా పోయింది. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా యువతకు ఎటువంటి న్యాయం చేయలేదు. నా పార్టీలు ఏ ఒక్కటి కూడా ఈ యువతకు న్యాయం చేయలేదు. యువతకు అన్ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి చదువులు చదువుకోవాలి, ఆ చదువు ఏదైతే ఉద్యోగానికి సంబంధించినటువంటి అర్హతలు ఏముండాలని చెప్పేసి ఎవరు చెప్పిన పాపన ఓన్లీ ఓట్లేసే యంత్రాలుగానే మనం మిగిలిపోయినాం. కాబట్టి మనకు ఒక వేదిక లభించింది, అదే కాక్రోచ్ జనతా పార్టీ. దీనికి సంబంధించి అందరం మద్దతుగా ఉందాం. కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉంటూ మనం అభిజిత్ దీప్కే గారికి ఖచ్చితంగా సలాం కొట్టాల్సింది అంటూ కూడా యువత మొత్తం అటు ఆకర్షితులు అవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వారం రోజులు గడుస్తూ ఉంది కాక్రోచ్ జనతా పార్టీ, కానీ దీన్ని ఎందుకు తీసివేయలేకపోతున్నాం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ తలా మునకలవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఒక వార్తా పేపర్లో ఒకసారి ఎటువంటి డీటెయిల్స్ వచ్చాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కాక్రోచ్ క్రేజీ రికార్డ్, 5 రోజుల్లో 14 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం. ఇటు బీజేపీ కాంగ్రెస్ ఇన్స్టా ఫాలోవర్స్ రీచ్ బీట్. ఇప్పుడే చెప్పుకున్నాం బీజేపీ కాంగ్రెస్ అంటే బీజేపీకి 8.7 మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉంటే అది మొత్తం ఆ రెండింటిని కూడా రీచ్ దాటిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు 20 మిలియన్ల వరకు కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. అలాగే పార్టీ మేనిఫెస్టోకు పలువురు ఎంపీల మద్దతు. ఏదైతే 5 డిమాండ్లు పెట్టింది కాక్రోచ్ జనతా పార్టీ, 5 డిమాండ్లు పెడితే ఆ 5 డిమాండ్లకు కూడా కొందరు ఎంపీలు కూడా మద్దతు తెలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సోషల్ మీడియా వేదిక కొనసాగుతున్న ఒక అనాధికారిక పొలిటికల్ క్యాంపెయిన్ దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. కేవలం వారం రోజుల క్రితం నెట్టింట పుట్టుకొచ్చిన సటైరికల్ ప్లాట్ఫామ్ కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 5 రోజుల వ్యవధిలో ఈ సంస్థకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఏకంగా 14 మిలియన్ అంటే 1.4 కోట్ల మందికి పైగా ఫాలోవర్ అవ్వడం విశేషం.
అంటే దాదాపు ఇప్పుడు మనం వీడియో చేసినటువంటి క్రమంలో దాదాపు 20 మిలియన్లు చేరుకుంది, అంటే 2 కోట్లకు పైగా చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ పరిణామాల మధ్య భారత్లో ఈ సంస్థకు చెందిన అధికారిక ఎక్స్ ఖాతాను నిలిపివేస్తూ బ్లాక్ చేస్తూ ఎక్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక చట్టపరమైన అభ్యర్థనకు ప్రతిస్పందనగానే ఈ ఖాతాను నిలిపివేసినట్టుగా ఎక్స్ నుండి సందేశం వచ్చినట్టు సమాచారం. ఖాతా బ్లాక్ అయ్యే సమయానికి ఎక్స్లో దీనికి దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు ఖాతా బ్లాక్ అయ్యే సమయానికి కూడా 2 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పి కూడా ఆ ఎక్స్ సంబంధించి, అంటే ఎక్స్లో ఎక్కువగా చాలామంది ఇటు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటూ, అంటే అందరినీ యువతను మొత్తం రెచ్చగొట్టే విధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఆ ఎక్స్ సంబంధించినటువంటి వ్యక్తి చెప్పడంతో ఆ CEO అతని అకౌంట్ని హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసేటువంటి క్రమంలో కూడా దాదాపు 2 లక్షల మంది కూడా ఫాలోవర్స్ పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తమ CJP ఖాతా బ్లాక్ అయినట్టు చూపిస్తున్న ఫామ్ ఆఫ్ స్క్రీన్ షాట్ను ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం తన వ్యక్తిగత ఖాతాలో పంచుకుంటూ మేం ఊహించినట్లుగానే కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను భారతదేశంలో నిలిపివేశారని పేర్కొన్నారు. తమ అసలు ఖాతాను బ్లాక్ చేసిన కొన్ని గంటల్లోనే కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త ఎక్స్ ఖాతాను ప్రారంభించి విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. మిమ్మల్ని వదిలించుకోవచ్చని మీరు అనుకున్నారా అని వ్యంగ్యంగా కామెంట్ చేసింది. మరొక పోస్టులో బీజేపీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ CJP అసలు ఖాతా ఫాలోవర్ల సంఖ్యను పోల్చే స్క్రీన్ షాట్లను పంచుకుంటూ వారు మమ్మల్ని బ్లాక్ చేయడానికి అసలు కారణం ఇదే అంటూ క్యాప్షన్ ఇచ్చి నెట్టింట మరోసారి హల్చల్ సృష్టించింది. దీనికి సంబంధించి ఏదైతే CJPకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు సూర్యకాంతం అనేటువంటి జడ్జి దీనికి సంబంధించి కనీసం రియాక్ట్ కూడా కాలేదంట. అంటే చాలామంది ఏమనుకున్నారంటే అతను రియాక్ట్ అయిపోయి అతను రిజైన్ చేసేస్తాడు, ఎందుకంటే అతను యువతను మొత్తాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా, యువతను అంటే హేళన చేసే విధంగా మాట్లాడంటే యువతకు చేత కాదు, వీళ్ళు ఓన్లీ ప్రభుత్వాన్ని ఒక జల్లపురుల్లాగా ప్రభుత్వాన్ని గెలుకుతూ ఉంటారు, ఒక RTA ఏజెంట్గా పనిచేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు, వీళ్ళ వల్ల ఎటువంటి పని ఉండదు, ఒక ఉద్యోగం సద్యోగం ఏముండకుండా ఊకే బొద్దింకలా పడి గెలుకుతూ ఉంటారు అంటూ కూడా కామెంట్ చేయడంతో పెద్ద ఎత్తున మండిపడిపోయారు. కానీ CJI మాత్రం ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు, కనీసం కూడా భయపడలేదు అంటూ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే కొందరు ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, కొందరు ఏం చెప్తా ఉన్నారంటే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్న వాళ్ళలో ఎక్కువగా పాకిస్తానీ వాళ్ళే ఉన్నారు అంటూ కూడా ఒక మ్యాప్ పెట్టింది. ఆ మ్యాప్లో ఒకసారి ఆ మ్యాప్ కూడా మీకు చూపించేటువంటి ఆ ప్రయత్నం చేస్తా. ఆ మ్యాప్లో ఎక్కువగా పాకిస్తానీ వాళ్ళే ఉన్నారు. ఆ పాకిస్తాన్కి సంబంధించి ఇంకా పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన అసలు బీజేపీని అందరూ వదులుకున్నట్టు కాదు కదా, బీజేపీకి మొత్తం వ్యతిరేకమైనట్టు కాదు కదా అంటూ కూడా మరొక నిన్నటి నుంచి అదొక బాగా వైరల్ అవుతూ ఉంది. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి అసలు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆ ఫాలోవర్స్ అయ్యే వాళ్ళు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా ఒక మ్యాప్ను ఎక్కువగా బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఎందుకు బీజేపీ భయపడేమైనా వైరల్ చేస్తుందా ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇది బీజేపీకి సంబంధించిన వాటి వాళ్ళలో ఇది ఎక్కువగా వైరల్ అవుతున్న మ్యాప్. మళ్ళీ అభిజిత్ దీప్కే సంబంధించిన వాళ్ళలో ఎంతమంది ఫాలో అవుతున్నారని చెప్పేసి ఇంకో మ్యాప్ కూడా బయట పెట్టిండు. దీనికి సంబంధించి చూద్దాం. ఈ మ్యాప్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ అప్పుడు ఇది బయట పెట్టినప్పుడు 11.2 M ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. కాంట్రవైజ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు 49% ఉర్రంట ఇందులో. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అసలు మన దేశమే కాదు, పాకిస్తాన్ వాళ్ళు 49%, USA అమెరికా సంబంధించిన వాళ్ళు 14% అట, బంగ్లాదేశ్ 14% అట, ఇండియా ఓన్లీ 9% ఉన్నారట. అంటే ఇండియాలో ఓన్లీ 9% యువత మాత్రమే కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉంది అన్నట్టుగా కూడా ఈ మ్యాప్లో తెలుస్తుంది. ఇంకోటి యునైటెడ్ కింగ్డమ్ 3% అట, ఆస్ట్రేలియా 3%, సౌదీ అరేబియా 3%, ప్లస్ UAE 2% అండ్ అదర్స్ 3% అట. ముచ్చట ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే పాకిస్తానీ వాళ్ళకి ఇండియాకి సంబంధించి ఫాలో అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఇంకోటి USA సరే పాకిస్తాన్కి మన దేశం అంటే పడదు, ఎప్పుడు మన దేశాన్ని ఆక్రమించాలని చూస్తుంది, సరే కోపంతో ఫాలో అవుతుందంటే అరే ఒకవేళ నిజమే అని నమ్ముకోవచ్చు. కానీ తర్వాత ఇదేంటంటే USAకి సంబంధం లేదు, బంగ్లాదేశ్కి అసలే సంబంధం లేదు, UK, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా అంటే కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన ప్రభుత్వాలు మొత్తం ఆగమైపోయి వీళ్ళకి అప్పచెప్తారని కాదు కదా. కొన్ని పెట్టే క్రమంలో కొన్ని వాస్తవాలు తెలియజేయాలి. అంటే
అంటే ఇవి తెలియజేసినంత మాత్రాన బీజేపీ పార్టీకి ఏం కాదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు, అంటే కాంగ్రెస్ జనతా పార్టీ వల్ల పార్టీలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈ ఫేక్ సంబంధించిన మ్యాప్లు కూడా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు. ఇది సరే ఇది నిజమే అనుకుంటే అభిజిత్ సంబంధించిన వాళ్ళలో మరొక మ్యాప్ కూడా వైరల్ అవుతుంది. ఇది అభిజిత్ సంబంధించినటువంటి వాల్. అందులో ఏం పెట్టిందంటే ఇందులో ఇండియాకు సంబంధించిన వాళ్ళు 94.7%, అంటే దాదాపు 2 మిలియన్స్ జన, అంటే 2.1 మిలియన్ ఉన్నారు ప్రస్తుతం. 2.1 మిలియన్ ఉంటే ఇక్కడ 20.1 మిలియన్ ఉన్నారు. ఇక్కడ 20 మిలియన్ ఈజీగా ఇండియన్సే ఉన్నట్టు, అంటే మీద ఉన్నటువంటి 1 or 2 ఎంత ఏదైతే ఉందో అది మిగతా కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం చూస్తుంటే యునైటెడ్ స్టేట్స్ సంబంధించి 1.0% మంది, యునైటెడ్ కింగ్డమ్ సంబంధించి 0.7%, ఈ కెనడా సంబంధించి 0.6%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించి 0.6%. అంటే ఎక్కువగా ఇక్కడ చూస్తే కాక్రోచ్ జనతా పార్టీకి, అది కూడా అభిజిత్ దిప్కే ఇక్కడ చూసుకోవచ్చు. అభిజిత్ దిప్కే ఇక్కడ ఏదైతే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో దీన్ని, ఎందుకంటే ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ అయిపోయింది కాబట్టి 2 లక్షల ఫాలోవర్స్ వస్తున్న క్రమంలో హ్యాక్ చేసేసారు కాబట్టి అభిజిత్ దిప్కే అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఇది మళ్ళీ దీన్ని పోస్ట్ చేసింది. ఇందులో ఎక్కువగా ఇండియాకి సంబంధించినటువంటి యూత్ 94.7%, దాదాపు మొత్తం వీళ్ళే 20 మిలియన్ల జనాలు కూడా మొత్తం ఇండియా వాళ్ళే దీనికి సంబంధించి ఫాలో అవుతూ ఉన్నారని కూడా తెలుస్తుంది. నిజంగా కాక్రోచ్ జనతా పార్టీ అసలు ఏం చేయబోతోంది? 5 డిమాండ్ల పేరుతో ముందుకు నడుస్తూ ఉంది. ఆ డిమాండ్లు కూడా ప్రభుత్వాలు నెరవేర్చినటువంటి డిమాండ్లు ఉన్నాయి. మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి, అలాగే సీనియర్లు అయిపోయినటువంటి జడ్జిలకు మళ్ళీ పదవి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ కలిగించాలని చెప్పేసి దాదాపు ఒక 5 డిమాండ్ల పేరుతో కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఎలక్షన్లో పోటీ చేసినట్టు విధంగా, అలాగే పోటీలో గెలిచినట్టు విధంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా ఈ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించిన లీడర్లు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, అక్కడ స్పీచ్లు దంచి కొడుతున్నట్టు కూడా ఏఐ వీడియోలు, ఏఐ ఫోటోలు పెద్ద ఎత్తున యువత మొత్తం జనరేట్ చేస్తూ ఉంది. అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇప్పటికీ వీడియో చేసినటువంటి క్రమంలో కూడా ఒకసారి దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎన్ని ఫాలోవర్స్ పెరిగాయని చెప్పేసి కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇందులో దాదాపు ఇంతకుముందు మనం వీడియో స్టార్ట్ చేసిన క్రమంలో 20.1 మిలియన్ ఉండే, ఇప్పుడు 20. ఒకసారి ఈ జూమ్ చేయి, ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు 68 పోస్టులు, అంటే 28 పోస్టులు వేసిండు. 28 రకాల వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు పెడితే ఇందులో 20.5 ఇప్పుడు ఒక 1 మిలియన్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ 20.5 ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను ఓన్లీ 3 మాత్రమే ఫాలో అవుతున్నాడు. మాత్రమే ఫాలో అవుతున్నాడు. అది కూడా అతనికి సంబంధించిన అకౌంట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే వీడియో చేసినటువంటి క్రమంలోనే 20.1 ఉంటే స్టార్టింగ్లో 20.5, అంటే 5 మిలియన్ల మంది మళ్ళీ కూడా ఈ వీడియో చూసిన క్రమంలో పెరుగుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉంటున్నారు అని. అంటే దీన్ని బట్టి ప్రభుత్వాలు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ భయపడతా ఉన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వల్ల యువత మొత్తం మారిపోతే, యువత మొత్తం అందరికీ మనకు వ్యతిరేకంగా, మన పార్టీలకు వ్యతిరేకంగా మారితే మన పరిస్థితి ఏంది, రాజకీయ భవిష్యత్తు ఏంది, మన పార్టీల మనుగడ ఉంటుందా అని. ఎందుకంటే సోషల్ మీడియా, అంటే బీజేపీ ఫర్ తెలంగాణ సోషల్ మీడియా కావచ్చు, అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలు కూడా దాదాపు అన్ని వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్ని ఫాలోవర్స్ ఉన్నారో వాటికి డబ్బులు రెట్టింపు మంది జనాలు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ఉండడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఈ పార్టీలన్నీ భయపడతారు అనే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి కాక్రోచ్ జనతా పార్టీ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్స్లో దీనికి సంబంధించి ఆ పేజీని తీసేశారు. ఈ ట్విట్టర్లో కూడా తీసేసేటువంటి క్రమం జరుగుతూ ఉంది. దీన్ని కూడా వెంటనే ఎందుకంటే ఈ పార్టీ పెట్టిన యువత మొత్తం కూడా ప్రొటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. యువత మొత్తం కూడా దీనికి సంబంధించి రోడ్లపైకి వచ్చి కూడా కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ ఈ పార్టీలన్నిటికీ వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉందనేటువంటి భయంతో కూడా ఈ ఇన్స్టా అకౌంట్ని కూడా తీసేసేటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. దానికోసం కూడా ఇంకా ఎలా తీసేయాలి ఏంటి అని చెప్పేసి సాఫ్ట్వేర్ మొత్తం చెకింగ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. మరి చూడాలి అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఈ అభిజిత్ దిప్కే అసలు ఇంకా ఎన్ని రోజులు దీన్ని కొనసాగించే అవకాశం ఉంది, ఇది ఇంకా ఎంత ముందుకు వెళ్ళబోతుంది, ఇంకేమైనా డిమాండ్స్ పెట్టబోతుందా ప్రభుత్వాలకు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా, ఇటు బీజేపీకి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ఏం తెలియజేయబోతున్నాడు అని చెప్పేసి కూడా పూర్తి విషయాలు త్వరలో తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ.